ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం, అలాగే పాదాభివందనాలు. హరిహరిలో ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకంతో వచ్చినాం అన్నమాట. ఆత్మాన్వేషణము అనే ఒక గ్రంథం నుంచి వైదిక సాహిత్యం. ఆహార నిద్ర భయమైతునం చ, చెప్పండి. ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేత పశువీనరాణాం ధర్మో హితేషు మతిగో విశేషో ధర్మే నహీనా పశువీషమాన. చదవండి. ఆహార నిద్ర ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యహేతాం పశువీనరాణాం ధర్మోపవేశాధికో విశేషో ధర్మీ నహీనా పశువీ సమాన్. ఈ శ్లోకంలో ఆహారము, నిద్ర, భయం ఇది ఉంటుంది. ఆహార, నిద్ర, భయ, మైథునం నాలుగు చెప్పమన్నమాట. ఆహారం అంటే తీసుకున్న ప్రసాదం, భోజనం. అలాగే నిద్ర, ఆహార. తర్వాత ఏం చేస్తాం? ఆహారం బాగా తింటే సమ్మగా నిద్ర వస్తుంది, నిద్ర. భయం, ఆహార, నిద్ర. భయంలో నిద్రలో ఏం చేస్తామంటే భయపడతాం. కళ వస్తుంది కదా, కళ కదా. దెయ్యం కళ రావచ్చు, ఏదో దొంగ కళ రావచ్చు, హత్య కళ రావచ్చు, పాము కరవచ్చు, సింహం కరవచ్చు, ఏదో వస్తుంది అన్నమాట, భయం వస్తుంది. మైథునం ఇంకేదన్నా అయిపోతే ఈ సంసార, ఈ శారీరక సంబంధం, మైథునం జీవితం అన్నమాట. ఇది పశువీ నరాణం అంటే పశువులంటే జంతువులకిను మనిషికినకు రెండింటికి ఉంటుంది అన్నమాట. అంతే కదా. ఆహార, నిద్ర, భయం, మైథునం ఈ 4 విషయాలు పశువులో ఉంటుంది, మనిషిలో ఉంటుంది. అతికో విశేషం. 5 ఏళ్ళ విశేషం అంటే దాంట్లో ధర్మను మనిషి ధర్మాన్ని ఆచరించవచ్చు అనమాట. ఆ ధర్మాన్ని ఆచరించే స్థితి జంతువులు లేదు. ధర్మాన్ని మనిషి ఆచరించకపోతే వాడు దేనితో సమానమో పశువుతో సమానమే. ధర్మం అంటే ఏమిటి? మన ధర్మం అంటే ఏమిటి? తెల్లలు వేసుకోవడం, ఇంటి వాకి శుభ్రం చేసుకోవడం, అన్నం చేసుకోవడం, తినడం, పనుకోవడం, లేయడం, ఇది ధర్మం అనుకుంటాం మామూలుగా. ఈరోజు ఒక ఆయనకి ఒక షాప్కి వెళ్తే షాప్కి అడిగినమాట, ఏం స్వామి మీకేం పని పాట ఉంటుందా? ఎప్పుడు చూడు ఇది ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, ఎక్కడి పైన ఎత్తుకుని పోతారు, ఏమి తినకూడదు అంటారు, ఏమి తాగకూడదు అంటారు, ఎన్నో రూల్స్ పెట్టేస్తారు కదా, మీకే కష్టం అనిపించలేదా అని అడిగినారు అనమాట. మంచిదే, కష్టం అనిపించదు. ఎందుకు అనిపించదు? ఎలా అనిపించదు అంటే ఇష్టపడి మనం చేసే పని ఏది కానీ మనకి కష్టం అనిపించదు. ఇష్టం లేకపోతే ఏమవుతుంది? కష్టం అనిపిస్తుంది. ఒక చిన్న వాటర్ బాటిల్, ఇది ఎంత 1 లీటర్ ఉంటుంది. 1 లీటర్ వాటర్ బాటిల్ మనం చేతులు పెట్టుకున్నాం. ఎంతో పెట్టుకోగలం? ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే ఆ 1 లీటర్ కాస్త 2 లీటర్ అవుతుంది. ఇంకా 10 నిమిషాలు పోతే 3 లీటర్ అయిపోతుంది. ఇదే 10 లీటర్ చేయి లాగేస్తుంది, 10 లీటర్ అయిపోతుంది. అంటే టైం అయ్యే కొద్దికి, కాలం గడిచే కొద్దిగా ఏంటంటే మనం చేతుల పని ఏమవుతుందా, దీనికి బలం పెరుగుతుందా? చేతులు బలంగా ఉంటుంది. అదే క్వాంటిటీ ఉంటుంది. కానీ ఒక తల్లి తన బిడ్డని గర్భంలో, తన బిడ్డ ఆ ఒక గర్భంలో ఉంటుంది, ఇటువంటి నీళ్ళు ఒక 4-5 లీటర్లు ఉంటుంది. దీంతో పిండం ఉంటుంది. అన్ని కలిపి ఇంచుమించు ఒక 9-10 కేజీలు ఉంటుంది అనమాట ఆ గర్భంలో. ఆ 10 కేజీలు పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఏ రోజున ఇదేంద్ర అర్థం నాకు మరి బరువు కదని ఏదైనా ఫీల్ అవుతుందా? ఎంతో జాగ్రత్త చూసుకుంటుందో పని మానేస్తుందా? పని కూడా మానదు. నా చేతులు ఖాళీ లేదు, నేను ఒట్టి మనిషి కాదు అసలే, ఇప్పుడు పరిస్థితి లేదంటే ఏ పని చేయకూడదు అంటారు మామూలుగా. ఫస్ట్ డాక్టర్ దగ్గర పోతేనే ఏ బిడ్డ కూడా చెప్పి ఒకటే మాట, మీరు కానీ వంగి లేసి పని చేయకూడదు, బెడ్ టెస్ట్ అంతే. బెడ్ టెస్ట్ అంటే నెగరకపోతారంటే దెబ్బకి వాళ్ళు పోయినాక మళ్ళీ ఆపరేషన్ చేస్తే 1 లక్ష 2 లక్షలు వేస్తారన్నమాట. అది ఇవ్వద్దు. కానీ వాస్తవానికి దక్కే బిడ్డని ఎవరూ చేయలేరు. దక్కన బిడ్డని ఏ డాక్టర్ కాపాడలేడు. అలా చేసుకుంటే పోతే పోతుంది. పూర్వం హాస్పిటల్ లేదు, ఏదో పొలాలు కనేస్తున్నారు. పని చేసుకుంటానే పొలాలు కనేస్తున్నారు.
అదే కాలంలో వచ్చి నీళ్ళని కడిగి తీసుకొచ్చి ఆడే ఒక చెట్టు కింద పని పెట్టుకుంటున్నారు. చిన్న బిడ్డ అయినా కూడా వాళ్ళు మళ్ళీ పని చేసుకుంటున్నారు, వెంటనే రారు. మళ్ళీ అవన్నీ పని చేసుకుని మళ్ళీ సాయంత్రం వస్తారు. నాకు తెలిసి కూడా చాలా మంది అలా అయిపోయినారు అనమాట. అంటే మేము చిన్నప్పుడు నేను కూడా పొలాలకు వెళ్ళి శనగలు పెక్కదనిపోతే అలాంటి సందర్భంలో బిడ్డలు కంటే కూడా ఏ మాత్రం వాళ్ళు జక్కేది లేదు, బాధపడలేదు, ఒక డాక్టర్ లేదు, ఎవరు వైద్యం లేదు, ఏం లేదు. వాళ్ళే కట్ చేసుకుంటారు, ఏదో దీన్ని కూరలు పెట్టుకుని కోసుకుంటారు. ప్రత్యేకులు కూడా అంత బాగా బతికినారు, అంత బాగున్నారు. ఇప్పుడు మన పని చేయగలం, మన భయం కదా. ఆహార నిద్ర భయమైతునంశ, భలే భయం. ఎటువంటి భయం అంటే ఏమైపోతుందో, ఏమైపోతుంది, ఏమి కాదు. ఏమైపోతుంది? మహా అంటే చచ్చిపోతాం. అంటే మనిషిని ఏమవుతుంది? మహా అంటే చచ్చిపోతాం. చావంటే భయం, రోగం అంటే భయం, ముసలితనం అంటే భయం. చచ్చిపోయాడు ఎముకకి వస్తున్నా అని హ్యాపీగా రానేనా రారా అంటావా? ఎముకకి వస్తా పోరా అంటాం. ఏం అట్టే కాదు, భయపడుతూనే ఉంటాం. అంటే భయపడి ప్రతిదానికి దేనికి భయపడతామో? సంసారం చక్రం ఉంది కదా, దేని ఉంది చక్రం? పుట్టగా, ముసలితనము, రోగము, చనిపోవడం, ఇది సంసారం, ఇది చక్రం. సంసార చక్రం అంటే మన భార్య పిల్లలు, మన సగ కుటుంబం అనుకుంటాం. సులభం కాదు సంసారం అంటే. అసలైన సంసార చక్రమే జన్మ, మృత్యు, జరావ్యాధి. దీన్ని తప్పించుకోవాలి, దాన్ని తప్పించుకొని జపం చేసేది. మనం చేస్తామే, ఈరోజు నాకు దగ్గు వచ్చేస్తుందండి, నేను జపం చేయలేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇలా జపం చేయాల. దగ్గు కాబట్టి నేను చేయలేదు, అటని చెప్పేస్తాం. దగ్గు వచ్చినప్పుడు అంటే దగ్గుండేవా, నేను కృష్ణుడు వద్దంటాడా? అలా చేసినట్లయితే అయ్యో బిడ్డ ఇంత కష్టపడి చేస్తే బాధ తీరుస్తాడు. లేదు వెళ్ళగా స్వామి నాకు వచ్చి చాలా చెయ్యి తెగింది, చేయితో చేయలేను, ఎడ చేతి గుడి చేయి తెగిపోతే చేయొద్దని చెప్పాడా? ఎలాగైనా చేయొచ్చు మంత్రం. మనం ఏడు ఒక్క దొరుకుతున్నా చూస్తూ ఉంటాం. ఈరోజు నా పని ఎక్కువైపోయింది, నేను జపం చేయలేను అంటే ఎన్ని పనైనా చేసేస్తాం. కానీ ఒక ఆధ్యాత్మిక మనకి ఆత్మకి వంచన చేస్తూ ఉంటాం. ఆత్మకి ఆహారం, అది ధర్మం. ఏది ధర్మం? ఇప్పుడు ధర్మైన హీన పశువిసావు, ఏది ధర్మం అంటే నీ ఆత్మకి ఆహారం పెట్టాలా, అది ధర్మం. ఆత్మకి ఆహారం ఎలా పెడుతున్నాం? ఏం పెట్టాలి ఆత్మకి ఆహారం? మంచి పులిహోర, లెమన్ రైసు, టమాటో రైస్ వేసి పెడతాం ఆత్మకి ఆహారం. ఆత్మ తింటుందా? లెమన్ రైస్ వేసి పెడితే తింటుందా? ఆత్మ ఏం తింటుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. మంత్రాన్ని ఆరగిస్తుంది. మంత్రాన్ని ఆరగించే ఆత్మకి మంత్రాన్ని ఇచ్చినామంటే ఆ మనసు ఏమవుతుందంటే సంచలనం తగ్గుతుంది. సంచలనం మనం కృష్ణ ప్రమాది బలవత్రం అనేసి అర్జున పెట్టారు అనమాట. కృష్ణ నేను గాలిని బంధించగలను కానీ నా మనసుని మనసు నీ పాడైపోయింది, మనసు నీకు బాగలేదంటే దాన్ని బాగా చేసే ఒకే ఒక పద్ధతి, మరొక పద్ధతి లేదు. ఏం పద్ధతి? జపం చేయడమే. మంత్ర, ఇది మంత్ర. మనసుని బాగు చేసే ఒకటే ఒకటి ఆయుధం అవుతుందంటే మంత్రమే. మహాపురుషుడు చెప్తారన్నమాట. 700 సుఖాల శ్లోకాలు భగవద్గీతలో కుదించి 8 శ్లోకాలు ఇస్తారన్నమాట మనకి. శిష్టాష్టకం మన భజన మాలికలో ఉంటుంది. శిష్టాష్టకం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్తాత్మిత నియమిత స్మరణేన కాలం. ఇది ప్రతి ఒక్క నామందు నీ శక్తిని నింపి ఉండావు. నింపినావు కదా. దీనికి కాల నియమాలు అని పెట్టాడు. కాల నియమాలు కూడా లేవు. వృధా చేయాలని రూల్స్ రెగ్యులేషన్ ఏమి పెట్టలేదు. ఇలా చేయాలా, ఇప్పుడు చేయాలా, ఎటువంటి రూల్స్ పెట్టలేదు. అయినప్పటికీ నా ఒక మనసు దాంట్లో లయించలేదని మహాప్రభు బాధపడుతున్నాడు. అంటే ఆయన కృష్ణుడే మహాప్రభు వస్తారు. ఆయన ఎందుకు బాధపడతాడంటే మనం అలా చెప్తామని. మనం ఏం చేయాలా? మంత్రానికి శరణాగతి పొందాలి. అదంటే మంత్రానికి అంటే శరణాగతి పొందేంటి అంటే ప్రతిరోజు మనం జపం చేసే ముందుగా హరినామ ప్రభు అంటే మంత్రానికి మనం ప్రార్థించాల. ఓ కృష్ణ, ఓ నారాయణ, వాసుదేవ, ఈ మంత్రాన్ని నేను జపం చేసే శక్తి నాకు. మనకు మామూలుగా జపం చేసే శక్తి ఎవరికి ఉండదు. సామాన్య విషయం కాదు. కంటే ఒకరోజు 2 రోజులు చేయొచ్చు మన శక్తి మేరకు. కానీ అది కొనసాగించాలంటే చాలా కష్టం. ఎలాగంటే ఫస్ట్ 1 లీటర్ బాటిల్ లాగానే కొద్దిగా బరువుగా ఉంటుంది.
ఫస్ట్ జపం చేసేటప్పుడు 16 మాలు కాదు 32 మాలు 64 మాలు కూడా చేసేస్తాం. అది కొన్నాళ్ళు అయ్యే కొద్దిగా అవుతుందంటే మనం 16 మాలు కూడా చేయలేకపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకని మనకి మంత్రానికి శరణాగతి పొందాము, మాయ మనల్ని వచ్చి అటాక్ చేస్తుంది, మాయకులను సరెండర్ అయిపోతాం. ఎవరికి సరెండర్ అవ్వాలా? మంత్రానికి సరెండర్ అవ్వాల్సిన మనం ఎవరికి సరెండర్ అయిపోతామో మాయకి సరెండర్. ఎటువంటి గొప్పవాడైనా అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎంతటి పెద్ద మహానయుడు అయినప్పటికీ కూడా మాయకి లొంగవలసిందే, లొంగిపోతారు. మాయాధ్యక్షణ ప్రకృతి, సూర్య చేత చరాచరం, ఎవరు తప్పించుకోలేరంట. ఎవరు తప్పించుకోవచ్చు తెలుసా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇలా భగవంతుడి యొక్క నామానికి, భగవంతుడి యొక్క భక్తులకి ఎవరైతే శరణాగతి పొందరో, ఊరికి చేతులు లేపడం కాదు, ఊరికి చేతులు లేపడం కాదు, శరణాగతి పొందాల. శరణాగతి ఏమి? కృష్ణ నీవు తప్పితే నన్ను ఎవరు రక్షించలేరు, నాకేమి నా సొంత బలం ఏమి లేదని నన్ను ఒప్పుకోవాలి. అహంకారం అంత సామాన్య ఒప్పుకోరు. ఎందుకంటే మనకు రాయలసీమలు కదా, తొడదట్టి అలవాటు. ఆవిడ తొడదట్టాం, తట్టి కాలు చేతులతో నొప్పి వస్తుంది మనకి. అంతేగాని మన అహంకారాన్ని సామాన్య వదిలిపెట్టాం. కానీ అహంకారం వదిలితే అప్పుడు మంత్రాన్ని మనం పట్టుకోవచ్చు. నేను చేయగలను అటంటే అప్పుడే మన బంధువులు వస్తారు. నేను ఈరోజు పోవాలా అటంటే అప్పుడు ఇంట్లో ఏదైనా పని చెప్తారు. లేదు ఈరోజు నేను ఎట్టైనా జపం చేసేయాలా అని ఉంటే అప్పుడే ఫోన్ వస్తుంది. అటు కాదు ఎట్టైనా చేసేదని పక్కన వస్తుంది. ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంటుంది. ఎందుకు ఆటంకం వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుందంటే మనలో వైరాగ్యం తేవడానికి భగవంతుడే పంపిస్తాడు అటువంటి వాళ్ళని. ఆ ఒక ప్రక్రియ భగవంతుడు తన మాయ చేత జరిపిస్తుంటాడు అనమాట. ఎందుకంటే తీవ్రమైన భక్తి చేయాలంటే మనం దాంట్లో వైరాగ్యం కలిగి ఉండాలా, మరల బయట చేయాలా. మనం ఏం చేస్తాం? ఏకదాటిగా శరణాగతి పోతేస్తాం. ఏమి శరణాగతి పోతామో మన వల్ల కాదు అని చెప్పాలి, పక్కన పెట్టేస్తాం. ఒక 16 మాలు తినే 2 గంటలు పడుతుంది. ప్రసాదం ముందుగా తినేక ముందుగా ఒక 4 మాలు చేయండి, హాఫ్ అన్ అవర్. మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకొక 4 మాలు చేయొచ్చు, అంటే ఒక అర్ధగంట. కృష్ణ మళ్ళీ రాత్రి తినక ముందుగా ఒక 4 మాలు. ఎన్ని మాలు అయింది? 12 మాలు అయింది. ఇంకా 4 మాలు అట్ట చేసేవచ్చు. ఈజీగా చేయవచ్చు జపం, కంటిన్యూ చేయలేకపోయినా కూడా. కానీ టైం లేదు పొరపడ్డం. మహా పాపం అది. ఎందుకంటే ఆత్మ వంచన, ఆత్మకి ఆహారం. ఒకరోజు మనం కూడా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఒకరోజు 4 చపాతీ తింటారు. ఒక వ్యక్తి తింటూ ఉంటారు 4 చపాతీ. ఒకరోజు 4 పెడతాం, ఇంకో రోజు 3 పెడతాం, ఇంకో రోజు 5 పెడతాం, మళ్ళీ 2 పెడతాం, మళ్ళీ 1 పెడతాం. అతనేమవుతాడు? పేషెంట్ అవుతాడు. అజిత్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆహారం ఎక్కిపెట్టినప్పుడు అమిత ఆహారం అరగదు. ఆహారం తగ్గినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అని ఎంత తినాలో అంత పెట్టాలి. మనం ఒకరోజు 16 మాలు జపం చేసేవాళ్ళు ఒకరోజు 8 మాలు చేస్తాం, ఒకరోజు 4 మాలు చేస్తాం, ఒకరోజు 3 మాలు చేస్తాం. ఆన్సర్ వస్తుంది. ఎవరికి ఆన్సర్ వస్తుంది? జపానికి ఆన్సర్ వస్తుంది. జపానికి కాదు, మనకు వస్తుంది ఆన్సర్. ఆత్మకి ఆన్సర్ వస్తుంది. మన మామూలుగా దీనికైతే ఎండోస్కోప్ వదులుతారు అనమాట. కడుపుకి ఆన్సర్ వస్తే ఏం చేస్తారు? ఎండోస్కోప్ వదులుతారు. కానీ ఇక్కడ జపాన్ని మనం ఎక్కువ తక్కువ పెడతాంటే అవుతుంటే ఆత్మకి ఆన్సర్ వస్తుంది. ఇంకేం బాగుపడతాం? ఆత్మ రోధించడం రోజులు ఈ శరీరం కూడా బాగుండదు. ఆత్మని మనం బాగా చూసుకుంటే ఆత్మ చేత బలం చేత శరీరం బాగుంటుంది. మనం ఏం చేస్తాం? ఏదైనా ఆపాలనుకుంటే ఫస్ట్ మనం జప తపాలను ఆపేస్తున్నాము. ఎందుకు అంటే చిన్న అపరాధాల ద్వారా, చిన్న తప్పుల ద్వారా. ఏ చిన్న తప్పులు చేస్తామంటే ఒక ప్రసాదం కాని వస్తువు ఒకటి కూడా తినకూడదు. అందుకే ఫస్ట్ చెప్పిన ఆహార నిద్ర భయం అవుతుంది. ఫస్ట్ ఆహారమే. ఆహారంలో మనం తప్పు చేస్తాం మ్యాక్సిమం. ఎందుకంటే చాలా మంది కూడా మన సిస్టమ్ ఏముంది? ఎర్రగడ్డ తెల్లగడ్డ తినకూడదు ఒక సిస్టమ్ ఉంది. టీలు కాపులు తాగడం సిస్టమ్ ఉంది. అలా ప్రసాదం కానీ తినకూడదు ఒక సిస్టమ్ ఉంది. మనం ఏం చేస్తాం? సిస్టమ్ని బ్రేక్ చేస్తాం. ఎర్రగడ్డ తెల్లగడ్డ లేని వస్తువులు బయట దొరికితే కూడా తినేస్తున్నాం. కొందరు తింటున్నారు. అది ఫస్ట్ మైనస్. ఏమన్నా బయట పోతే వెళ్ళిపోయినప్పుడు పెరుగు వేసుకొని తినేస్తాము అని డిసైడ్ అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ.
హరే రామ హరే రామ 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 హరే హరే. అలా మనం కాంప్రమైజ్ అవ్వడం తప్పదు పర్వాలేదులే, ఏం చేద్దాం, మనం ఎరగడం లేదు, తులసి వేసుకుని తింటాం అనుకుంటాం, కాంప్రమైజ్ అవుతాం. ఏమవుతుంటే కాంప్రమైజ్ అవ్వం, ఇంకొక స్వీట్ తెచ్చి పెడతారు, దీంట్లో కూడా తెల్లగడ్డ ఉండదండి తినండి అంటారు. స్వీట్లు ఏముండదు కదా, తీపే కదా. మళ్ళీ పాయసం తెచ్చి పెడతారు, దీంట్లో ఎల్లగడ్డ పడి ఏముండదు, తీపే కదా, ఏం కదా తినచ్చు. అలా అటుపని తెచ్చి పెడతారు, అటుపని దాంట్లో కూడా పెట్టరు కదా, తినంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని తయారు చేసినాడు, దాన్ని తీసుకొచ్చినాడు, పండించినాడు, వాడు ఏదైతే మూడ్లో ఉంటాడో ఆ మూడ్ అన్ని దాంట్లో ఉంటుంది. ఆ మూడ్ని మనం తీసేసుకుంటాం, ఎరగడం లేదు. కానీ వాళ్ళ మూడంతా మనకు వస్తే ఆల్రెడీ మన మనసే దెయ్యం పట్టి జరుగుతుంది. ఆ దెయ్యం పట్టి తిరిగి మనసుకి ఇంకా కాటేరి రాక్షసి అందరూ యాడ్ చేస్తాం. ఇంక ఎక్కడ మనం ప్రశాంతత ఉంటాం? ఎందుకు ప్రశాంత నాశనం అయిపోతుందంటే మనం ఆహార విషయంలో తప్పు చేస్తాం. ఒకటి, అందరూ కాదు, కొన్ని సందర్భాల్లో. రెండోది అంటే ఏడంటే నామం చేసేప్పుడు కూడా తప్పు చేస్తాం. నామం చేసేప్పుడు కూడా మనం తప్పు చేస్తాం. ఎందుకంటే నామం అనేది చెప్తూ చేయాలి, చెప్తూ వింటూ చేయాలి. మనం ఈ జపం చేసేప్పుడు ఫస్ట్ వచ్చిన కొత్తలో హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే అని వింటూనే చేస్తుంటాం. కొన్నాళ్ళుగా ఉంది సైలెంట్ చేస్తాం అన్నమాట. మంత్రం చేస్తాము కానీ అలా శ్రవణం జరగదు. ఎప్పుడైతే శ్రవణం లోపిస్తుందో మనకి సవరం మొదలవుతుంది. అంటే మనం భక్తిలో దిగజారడం మొదలుపోతాం. శ్రవణం చాలా ఇంపార్టెంట్. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం వచ్చి నవోదయ భక్తి మార్గంలో ఫస్ట్ శ్రవణం పెట్టారు. శ్రవణం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి వినపడాలా? నీకు వినపడాలా, నీ పక్కన ఉండే వాళ్ళు కూడా వినపడాలా. వాళ్ళ డిస్టర్బెన్స్ మనం ఫీల్ కాకూడదు. నిర్బంధేనా కృష్ణ సంబంధేనా మనం ఏమనుకుంటాం, వాళ్ళు వీటిలో ఇబ్బంది పెరుగుతుంది అనుకుంటాం. అది మంచి గుణం అని అది మన ధర్మం అనుకుంటాం. దానికి నిర్బంధేనా కృష్ణ సంబంధేనా, వారికి ఇబ్బంది పెట్టిన కృష్ణ భక్తి ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది. మనం చెప్పడం ద్వారా వాడు వింటాడు. చెవులు పనిచేస్తుంటారు, నిద్రపోయినప్పుడు పనిచేస్తుంది, వాడు ఏటన్నా పనిచేస్తుంది. ఆ మంత్రం మనకు కాపాడుతుంది. మన ఇంట్లో జీవరాశి దోమతో సగా మన జపం చేసి దోమ స్థిరత దోమ రక్షింపబడుతుంది. పల్లీలు ఎన్ని జీవరాశులు ఉంటుందో ఆ పువ్వు, పండు, కాయ, చెట్లు ఏది ఉంటుందో అన్ని ముద్రించబడుతుంది. అది జీవదయ. జీవదయ లేకపోతే మనం మనుషులు కాదు. మనుషులు జీవదయ చాలా ఇంపార్టెంట్. అందుకు సప్తంగా జపం చేయాలి. ఏదో నమ్మక వరుసగా అయిపోయిందా అని చేసుకుంటా అంటే మనకి ఆనందం రాదు కదా, అలసట వచ్చేస్తుంది. ఒక జపము 10 నిమిషాలు 20 నిమిషాలు అంతకంటే అయిపోతుంది. ఒక జపం కరెక్ట్గా చేస్తే 7 నిమిషాలు పడుతుంది. ఇంకా కాదు అటు కాదు, ఇంకా కొద్దిగా బాగా చేయగలిగితే 6.5 నిమిషం 6 నిమిషాలు. దానికన్నా తగ్గిందంటే మంచి జపం కాదు. దానికంటే ఇంకా 10, 7, 8, 10 నిమిషాల కంటే పెరిగిందంటే అది కూడా మంచి జపం కాదు. కాబట్టి మనం జపం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. తద్వారా మనకి బలం వస్తుంది. నామకారి బహుదా నిజ సర్వశక్తి. భలే బలం. మన బలహీన మనం అనుకుంటాం తీసుకునే ఆహారం సంగతి తింటే బలం వస్తుందని. నువ్వు సంగతి తిన్నా బలం రాదు. బాదం పప్పులు పిస్తా పప్పులు తిన్నాక మీకు బలం రాదు. ఎందుకంటే అన్నీ దేంతో నింపి ఉంటుంది, కెమికల్తో నింపి ఉంది. అది ఏది మనకు బలం చేయదు, రోగం వేస్తుంది. నీకు నిజమైన బలం దేంట్లో ఉంటుంది? హరినామంలో ఉంటుంది. అన్నమాచార్య చెప్తాడు, ఆకటి వేలకైన వేల ఎక్కువ హరినామమే దిక్కుమరి వేరే లేదంట. సంకటం వచ్చిన వేళ ఏమొచ్చినప్పుడంట? సంకటం వచ్చినప్పుడు. సంకటం అంటే ఏమి? అనారోగ్యం వచ్చింది, బాగాలేదబ్బా, ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఏమంట చేయలేదు, రెస్ట్లో ఉన్నాను, ఇప్పుడు నాకు మళ్ళీ ఎక్కువ చేసుకోవాలి. అదే మన మైండ్ సెట్ ఉండాలి. రెస్ట్. జ్వరం వచ్చిందా దగ్గర తట్టు నా వేసుకుని పడుకోవాలి, నిద్రపోవాలి. ఎలా తగ్గుతుంది? పారాసిటమాల్ డోలా-6 వేసి నీకు జ్వరం తగ్గుతుంది అనుకుంటున్నావా? నీ కర్మ పోతేనే రోగం తగ్గుతుంది. కర్మ పోవాలంటే ఏం చేయాలా? జపం చేయాలి. కేవలం జంతువులకు బతికేసేదానికి మనం మంత్రం నేర్చుకునేందుకు మనుషులు పుట్టలేదు ఎందుకు? జంతువు అర్థం చేస్తుంది, మనం అర్థం చేస్తుంది. బయటకు మనకు తేడా లేదా? ఏం చేయాలి? మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ ట్రైనింగ్ ఇవ్వాలి? అభ్యాస చేత నాణ్యక మన కృషుడు అంటారనమాట. అభ్యసించాలి. తప్పు చేయడం మానవుడే కాదు, తప్పు చేస్తాడు. తప్పును తెలుసుకుని మళ్ళీ 2 స్టెప్
తప్పుని తెలుసుకొని మళ్ళా తప్పుని సరిదిద్దుకోవాలి. అవకాశం భగవంతుడికి శరణాగతి పొందాలి. భక్తులకు అపరాధం చేస్తాం, లేకపోతే ఒక భక్తుల గురించి విమర్శించడం, మరొక వైష్ణవ అపరాధం చేస్తాం. దామాపరాధం, నామాపరాధం, ఆహారాపరాధం, పెద్దవాళ్ళని గౌరవించలేప్పుడు ఎన్నో అపరాధం. ఈ అపరాధాలను ఏం చేస్తుంటే మన చిల్లు పెట్టుకుంటాం, సన్న రంధ్రాలు పెట్టుకుంటాం. దాంతో హరినామ అమృతాన్ని నింపుతాం, రంధ్రాలను కారిపోతూ ఉంటాం. ఉపయోగం ఉంటుంది దాంట్లో ఉండదు. అపరాధాలు రహితమైన జపం చేయాలి. కాబట్టి మన ఆచార్యులు గురువులు చెప్పేటమాట. ఇక్కడ మాయాపూర్ గ్రామంలో ఒక జగన్నాథ్ మందిరం ఉంది. రాజాపూర్ జగన్నాథ్ కదా, రాజాపూర్ జగన్నాథ్. అక్కడ ఒక పెద్ద ఆయన వస్తారన్నమాట ఆ డీటీస్ని అంటే చక్రానికి. ఆయన ఎట్టుంటారంటే ఒళ్ళంతా పుండైపోయింటుంది, కుష్ఠరోగం. ఇదంతా పుండైపోయింటుంది. మనకి కుష్ఠరోగం తెలుసు కదా, ఇటు ఉంటుంది. ఆ వేళ్ళకి గోర్లు ఉండవు, అంటే అనిపోయి ఉంటుంది. అనిపోయి ఉంటుంది, దాని నుంచి పురుగులు వస్తుంది, పురుగులు రాలుతూ ఉంటుంది. కాళ్ళంతా కూడా అలా పురుగులు పట్టుకుంటాం. ఆయన నడిస్తే రెండు పురుగులు రాలిపోతుంది. ఆయన ఆగి వంగి ఆ పురుగులు ఎత్తి మళ్ళా పుండ మీద వదులుకుంటాడు. ఎందుకంటే ఈ శరీరము కనీసం ఆ జీవి కూడా పనికిరాని అంత దయ కలిగి ఉంటాడు. మనం ఏం చేస్తాము, దోమ కొరక్కుతే ఒక చప్పు చెప్పేస్తాం కదా. లేదు మనం ఏదైనా పని చేసుకుంటే ఏదైనా అడ్డం వస్తే దాన్ని చంపేస్తాం. పాము ఏదైనా గుమ్మని అట్లా చెట్లు పోతుంటే దాన్ని ఏటికి మరి పట్టుకు చంపుతాం, అది మళ్ళీ వచ్చి మనం కలుస్తుంది అనేసి. కానీ ఆయన తన శరీరం నుంచి పడిపోయిన పురుగుతో సైతం ఎత్తుకెత్తబడ్డా ఆ రకమైన ఒక జీవదయ కలిగి ఉండాలి. ఈ శరీరం కుళ్ళిపోయే శరీరం ఆయనకన్నా పనికిరాని. మనం ఏం చేస్తున్నామంటే మన శరీరం కాపాడుకుంటాం, ఎంట కాపాడుతాం అంటే భయంకరంగా కాపాడుతాం. అది మనకు రాదు, వస్తుందా? యువతని శరీరం దగ్గర ఉంటుంది. ఒక భక్త తుకారం తప్పితే శరీరం దేవుడు కానీ భాగవతం వెళ్ళదన్నమాట. ఆయన ఎందుకు వెళ్ళాడు? భక్త తుకారం ఏం చేశాడు? పెద్ద పెద్ద గుళ్ళు కట్టించినాడా? దాన ధర్మాలు చేసినాడా? ఆనందాలు చేశాడా? ఏం చేశాడు? యుద్ధం చేశాడా? ఏం చేశాడు? బహునామం కీర్తించినాడు, జపం చేశాడు, సంకీర్తన చేశాడు, నామం చెప్పాడు అంతే. గడ్మంతులు వస్తారు ఫస్ట్ తీసుకెళ్ళాలంటే, అయ్యో భగవంతుడు కూర్చున్న ప్లేస్ నేను కూర్చొని చెప్పేస్తాను. పంపించేశారు. ఒకసారి వస్తే ఫస్ట్ సారి వస్తే తిరిగి పంపించేస్తారంట. ఆయన భగవంతుడు కూర్చున్న ప్లేస్లో నేను ఆడ కూర్చున్నాను, నేను నా పాదాలు ఆడబెట్టేది అంటారంట. ఈ రేటు పిలుస్తారాడనేసి వాళ్ళిద్దరు వచ్చి తీసుకెళ్ళిపోతారంట. విష్ణు లక్ష్మి ఇద్దరు వచ్చి ఆయన చేత పట్టుకెళ్తారు. నువ్వు రానైనా, నువ్వు నా బిడ్డ, నాతో నువ్వు రావచ్చు, నీ వాడిని వస్తు నువ్వు వాడవచ్చు, నచ్చి చెప్పి తీసుకెళ్తారు. అంత గొప్ప భక్తి చేశాడు. ఏం చేశాడు? ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు భగవద్నామం గీతం చేశాడు. ఆయన పాపరు అంటే ఏమి లేకుండా ఉన్న ఆస్తులన్నీ వెళ్ళిపోయినా కూడా కష్టపడి ఏదైనా పని చేసుకుంటా కూడా అది అన్ని దానం చేస్తాడు. ఏమి చేస్తాడు? ఏనికి బాధపడకుండా ఆఖరికి ఏదో కాపలా పడిపోతే అక్కడ కూడా వాళ్ళు నిందించి ఎంత చేసినా కూడా వాళ్ళు నిందించినప్పుడు భవనామం చేసుకున్నాడు. ఒకరు కొట్టినా భవనామం చెప్పుకున్నాడు. హరిదాస్ ఠాకూర్ 24 చోట్ల పెడతారనమాట. ముస్లిం అయి ఉండి నువ్వు హరికృష్ణ మంత్రం జపం చేయకూడదు అనేసి ముస్లిం రాజులు ఇప్పుడు బ్యాన్ అనమాట. జపం చేశాను నాటలోడు వాళ్ళు ముస్లిం రాజులు యాక్చువల్లీ మన దేశానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ కాదు, ఆఫ్ఘనిస్తాను ఆ పక్కన వచ్చినారు. మన అలా వచ్చి మెల్లిమెల్లిగా ఇది దోచుకుపోయే సరిపోతే మన మీద తప్పనిసరి వచ్చి ఇది చేసి ఏం చేశారన్నప్పుడు ఆ రాజులై కూర్చునేసి మీరు మంత్రం చేయకూడదు అని మనకి మంత్రం చెప్పాలంటే పన్ను వేస్తారు. నామం పెట్టుకోవాలా, ఇది పన్ను. నువ్వు మంత్రం జపం చేసుకోవాలా, దీనికి పన్ను. అన్నింటి పన్ను కట్టి జపం చేసినారు, పన్ను కట్టి నామం పెట్టుకున్నారు. ఎన్ని రోజులు కడతారు పన్ను? దానికి వాళ్ళు పన్ను పెంచుకుంటేనే పోతున్నారు. మీ పన్ను ఏమవుతుందనుకుంటే మా దాంట్లో చేరిపోండి, ముస్లింలు అయిపోతే నీకు పన్ను లేదు. ఇలా రాజకీయం చేసుకున్న టైంలో అంత కష్టపడి జపం చేశారు. మనకి ఏమైనా అంత కష్టం ఉందా? ఏమైనా జపం చేస్తే మనకైనా పన్ను అడుగుతారా? ఏమైనా మనకి ఇబ్బంది పెడుతున్నారా? కొట్టేసేవారు. నడి బజార్లో గుంజకేసి కట్టేస్తారు, ఉరి తీసేస్తారు. జపం చేసి ఉరి తీసేస్తున్నారు, చంపేశారు. సావన చచ్చినారు కానీ
జపాన్ వదలలేదు. అవునా కదా? ఆయన మహారాష్ట్రలో శివాజీ మహారాజు కొడుకు, ఏం పేరు, సంభాజీ మహారాజు కండలు కోసేశారు. ఆయన కండలు కోసి ఆయనకే చూపించి ఆయన తినిపించినారంట. కళ్ళు పెరికేశారు. టప వేళ్ళు చేతులు కట్ చేసి పారేశారు, మారిపోనేసి. హిందుత్వాన్ని వదిలేసి నువ్వు ముస్లిం ఇబ్బంది పెట్టారు. ఎన్నడైనా తన సనాతన ధర్మం వదిలినాడు కదనమాట. శ్రావణ శాస్త్ర కానీ అది సనాతన ధర్మం అనుకుంటే వాల్యూ. అంత మంచి ఒక ఉన్నతమైన స్థాయి ఉండే ఒక గౌరవమైన ఒక మహామంత్రాన్ని జపం చేయడానికి మనం ఎంత బాధపడుతున్నాం. ఎటువంటి నియమ నిబంధన లేదు. ఇప్పుడు జపం చేయడానికి మనకు నియమ నిబంధన పెట్టారా? నువ్వు జపం చేసేదామంటే ఇంత డబ్బులు కట్టాలా, నువ్వు జపం చేయాలంటే ఇన్ని గంటలు చేయాలా, ఇన్ని గంటలు పనుకోవాలా, ఏమైనా చెప్తే ఏం లేదు. ఇప్పుడు కూర్చో ఇప్పుడు చేయొచ్చు అనమాట. కానీ ఏకాదశులు మరింత చేస్తాం. ఎందుకు చేస్తాం? వంట చేసిపోయిన ఉండదు. మన ఆరోగ్యం వంట ఎక్కువ పెట్టుకుంటాం, ఆరోగ్యం ఎక్కువ చేసుకుంటారు అన్నమాట. జపం పూర్తిగా అరివాసరం. కానీ అవన్నీ వదిలేసి మనం జపం ఎంత బాగా చేస్తాం. మన కాన్సన్ట్రేషన్, జపం తగ్గకూడదు. గురువు దగ్గర మాట ఇస్తాం. 16 మాటలు జపం చేస్తున్న మాట ఇచ్చిన జపం చేసేటప్పుడు అంటే మన దీక్షిటప్పుడు ఇటు వామం చేస్తారన్నమాట. నరసింహ సుదర్శన వామం చేసి యజ్ఞముద్ర మాట తీసుకుంటారు గురువు దగ్గర. గురువు ఏం చెప్తారంటే ఈ మహామంత్రాన్ని మన చెవులు చెప్తారు. చెప్పిన తర్వాత గురు మంత్రం తీసుకున్న తర్వాత గురువు నిన్ను ఖచ్చితంగా నేను భగవద్ధామం తీసుకెళ్తాను మనకు మాట ఇస్తాడు యజ్ఞముద్ర. అదే గురు శిష్యుడు ఏం చెప్తాడంటే నేను నా జీవితం ఆఖరి వరకు కూడా ఏం చేస్తానంటే 16 మాల జపం చేస్తాను, క్రమం తప్పకుండా 4 నియమాలు పాటిస్తాను, కృష్ణుడికి గురువుకి సేవ చేస్తాను మాటిస్తాను. మనం ఎంతవరకు దానికి న్యాయం చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒక దగ్గు జలుపు ఒలుబాలేకపోతే మనం సిక్ అయిపోతే మాట ఏం కావాలా? మాట కోసమో అడవులు పాలైనాడు అన్నమాట. తండ్రి మాట తీసుకుని ఏం చేశాడంటే అడవికి వెళ్ళిపోయినాడు. భార్యకి ఇచ్చిన మాట కోసం తన కొడుకుని వదులుకునేశాడు. తర్వాత తన ప్రాణాన్ని వదులుకునేశాడు దశరథుడు. అన కదా, ఒక అబద్ధం చెప్పలేక హరిశ్చంద్రుడు రాజ్యం తెచ్చాడు, కాటి కాపరేనాడు. అంత వాల్యూ మాట అంటే. వాగ్దానం, దానంలోకి వచ్చాను గొప్పది వాగ్దానం. మనం బొట్టు పెట్టేసి ఎన్నో పెట్టేస్తాం అంతే కదా. అలా చేయకూడదు. అలా చేస్తే ఏమిటంటే మనకు వాల్యూ పోతుంది, దగ్గర మనం స్థానం కోల్పోతాం. కాబట్టి మనం జపం బాగా చేయాలంటే గురువుని స్మరిస్తూ ఉండాలి. గురువు స్మృతులు మనం గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో నన్ను ధ్యానిస్తూ ఉండు. మనసులో ఎప్పుడైతే మన కృష్ణుని ధ్యానిస్తుంటే ఖాళీగా మనం ఉన్నట్టే కాదు, కృష్ణుడు లీలలు గుర్తుపెట్టుకోవాలా. సనాతన గోస్వామి బీదులు నడుచుకుంటూ వెళ్తూ కూడా ఆయన ప్రతి లీలని నెమరేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. నెమరేసుకుంటే ఆయన గుర్తులు తెచ్చుకున్నాం. ఏ రోజున మనం ఆ విధంగా తెలుసుకుంటున్నామా? మనం భగవద్గీత కథలు ఎన్ని ఉంటాం, భాగవత కథలు ఎన్ని ఉంటాం, ఎన్ని సందర్భాలు మనకు వచ్చింది. మన ఖాళీ ఉండేటప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టుంటే మనసా వాచక్రమం ఎవరు ఇబ్బంది దాన్ని తెలిసి చూసుకుంటాం తప్పితే ఏ రోజున కృష్ణుడు రాధారాణి లీలలు ఇలా చేసుకున్నారు, ఆ భక్తుడు ఇలా చేశారు మనం తెలుసుకుంటున్నామా? దాన్ని తెలుసుకోవడం. అందుకే మన్మన అని చెప్పింది. మనసుని ఎవరికి ఇవ్వాలా? నాకు ఇవ్వాలని చెప్పాడు. మనం ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసేది. మళ్ళీ వాళ్ళని తెచ్చి కూర్చొని మన దెయ్యంలా కాలేదు. మనసు ఎవరికి ఇవ్వాలా? కృష్ణుడికి ఇవ్వాలా. మనసు పువ్వు కదా, అందరూ మా తండ్రికి పువ్వు మంచి కొట్టించేసేదానికి. కృష్ణుడికి ఇవ్వాలా, కృష్ణ భక్తులకి ఇవ్వాలా, కృష్ణుడికి ఇవ్వాలా. అప్పుడు ఏముందండి, నీ మనసు సేఫ్గా ఉంటుంది. లేకపోతే ఏముంది, మనసుకి దెయ్యం పడుతుంది. మనసుని కోతితో పోలుస్తారన్నమాట. మనసు దేంతో పోలుస్తారో కోతితో పోలుస్తారు. కోతి ఏదో నీళ్ళు ఎక్కువ కళ్ళు తాగేసిందంట. కళ్ళు తాగేసింది, దానికి మళ్ళా దెబ్బ తగిలింది, తోక కట్ అయిపోయింది. ఆ తోక కట్ అయిపోయిన దాని మీద పేరు పుట్టింది. పేరు పుట్టిన తర్వాత ఇది ఏముందంటే పిచ్చిగా ప్రవర్తన చేస్తుంది. కళ్ళు తాగిన కోతి అదే తిక్క, ఆల్రెడీ దాని తిక్క, దానికి మళ్ళీ కళ్ళు వెరబడింది, దాని మళ్ళీ పేరు పుట్టింది,
మళ్ళీ దానికి నొప్పి తోక కట్టేది గట్టి ఉంటుంది. అటువంటి స్థితిలో మనం ఉంటాం అనమాట. కాబట్టి మనసుని మనం అల్లాడించకూడదు. మనసుకి ఏం చేయాలా? మంత్రాన్ని ఇవ్వాలా. దానికి ఒకటే పని మంత్రం. వంట చేస్తే కూడా మంత్రం చెప్పుకొని ఉండొచ్చు, అంటే చెప్పుకోవడమా? వంట చేస్తే మంత్రం చెప్పుకోవడం కష్టమా? ఉప్పు తక్కువ వేస్తావునా? ఉప్పు సెట్ చేస్తాడు, కృష్ణుడు చెక్ చేస్తాడు. నువ్వు మంత్రం చెప్తే వంటలో మిస్ చేసినప్పుడు మిస్ చేసిన మిస్టేక్ తీసేసి దాన్ని పూర్తిగా దానికి న్యాయం చేయగలడు. ఆయన అవుతుంది. మనం అంత చేయగలగాలి. సక్కుబాయి జపం చేసుకుంటా ఇల్లు పొడిస్తే సక్కుబాయి కోసం వంట చేసుకుంటా? వంట ఆమె రూపంతో వచ్చి వంట చేసి పెట్టాడు. అవును కదా? భగవంతుడు ఎంత తయారుడు, ఎంత చేస్తాడు. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. మనం ఏమంటే మనం బద్దకు వచ్చేట మనం చెయ్యం. ఆ లీలలన్నీ మనం తెలుసుకునేసి అప్పుడు రక్షింపబడ్డారు కదా, మనం ఎందుకు రక్షింపబడం? అదన్నీ మనం తెలుసుకుంటేనే మనం మనుషులు. అదే ధర్మం. మనం ఏం చేస్తున్నాం? ధర్మం మర్చిపోతున్నాము. ఏం చేస్తున్నామా? ధర్మీనహీన పశువి సమా. పశువు మేలు. పశువు కూడా మనకు రచ్చేస్తుంది వచ్చి మీ బుద్ధులను మాట పోల్చుకోదండి మీరు అనేసి. ఏ పశువుని పోసి గడ్డి కాకుండా కానీ తింటుందా? దాని ఏ తినాలో అదే తింటుంది. మనలాగా కాదు. మనుషులు తినేది తినేస్తాం, జంతువులు తినేది తినేస్తాం, జంతువుని తినేస్తాం, దేని వదిలిపెట్టేలేదు, అన్ని తినేస్తున్నాం. కానీ అది క్రమశిక్షణగా ఉంటుంది. ఎప్పుడు కలవాలి అప్పుడే కలుస్తుంది, ఎప్పుడు తినాలి అప్పుడే తింటుంది, ఎలా ఉండాలి అలా ఉంటుంది అనమాట. కోతి ఎప్పుడు హాస్పిటల్కి పోయి చూసారా? ఏ జంతువును హాస్పిటల్కి పోయి చూసారా? ఎందుకు మనుషులు హాస్పిటల్కి పోతారు చెప్పండి? మనుషులు ధర్మంగా లేదు కాబట్టి హాస్పిటల్కి పోతారు. ఎప్పుడు ధర్మం తప్పదు. జంతువులు ఏ ధర్మం పాటిస్తూ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు అది కూడా మనుషులు పెంచిన జంతువులు అది రోగాలు వస్తే ఎవరైతే మనుషుల దగ్గర ఉందో ఆ జంతువుల వరకు రోగాలు వస్తున్నాయి. కానీ పిచ్చలు తిరిగే దానికి రోగాలు రాదు. కొనాలు ఉంటుంది, ఏదో నష్టపోవాలి తింటుంది. ఆరకపోతే కుక్క చూడండి ఎంత తెలియదు దానికి. కుక్క ఆరకపోతే ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. గమనించారా? గెరిగి ఉంటుంది, గెరిగి తింటుంది, అరిగిపోతుంది. మన గెరిగి తింటే అరుగుతుంది. మనకి తినగలమా? తినం. ఎందుకంటే మనం వెంటనే హాస్పిటల్ పోతాం, దానికి మాత్రం తీసుకుంటాం. లేదంటే నాకు అజీర్తి వచ్చేసింది అనేసి దాని పోతే ఒక ఎక్స్రే స్కానింగ్ అంటాడు. అది నా అప్పుడు తీసి హాస్పిటల్ కట్టుంటాడు, అప్పుడు మన మీద అదుపు చేసుకుంటాడు. అలా అలా మనం ఏం చేస్తుంటే మనం నాశనం అయిపోతాం. కాబట్టి ధర్మాన్ని పాటించాలి. ధర్మం కొద్ది కష్టమే, కానీ పాటిస్తే ఆనందం వస్తుంది, దానిలో తృప్తి ఆనందం వస్తుంది. ఒక మెతుకు తినే ముందు కూడా మహామంత్ర మహాపురుషుడు కొన్ని మంత్రం చెప్పాలా అదన్నీ మాకు మా గురువు చెప్తున్నాడు, శిక్షా గురువు. ఒక మెతుకు తిన్నప్పుడు కూడా నేను చెప్పేసి తింటున్నాను. ఎందుకంటే గురువు మనకి ఏదైతే శిక్షణ ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతూ మనకు గురువు నుంచి బలం వస్తుంది, గురు పరంపర నుంచి బలం వస్తుంది. ఏది ప్రతిదాని గారు చెప్తాడు, ఏమైతే 1 నిమిషం అవుతుంది, 1.5 నిమిషం అవుతుంది, ఏమైపోతుంది చెప్పేస్తున్నాను. అలా మనం పాటించినట్లయితే ఆ గురువు ఒక కృప చేత మనకి రక్షింపబడతాం. లేకపోతే మనం భక్తులకి అభివృద్ధి రాదు కదా, దిగజారిపోతాం, ఆనందం రాదు. భక్తి అనేది ఆనందం వస్తుంది. ఎదుటి మనం చూసి దండం పెట్టుకుని మీరు ఎంతసేపు సంతోషంగా ఉండాలి అనాలా? మనమే ఏడుస్తూ ఉంటే వాళ్ళ దుఃఖాన్ని ఎలా చూస్తాం? వైష్ణవ పరదుఃఖ దుఃఖి అంటారు. వైష్ణవులు ఎవరు? ఎదుటి దుఃఖాన్ని తీర్చేవాడు వైష్ణవుడు అంట. వైష్ణవుడు ఎవరు? ఒక మాల జపం చేసుకుంటే వాడు వైష్ణవుడు అని చెప్పేసి మహాప్రభు స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఒకే జీవితంగా ఒక్కసారి జపం చేసినా కూడా వాడికి వైష్ణవుడు అంట. అటువంటి వైష్ణవ స్థితి మనకి వచ్చినప్పుడు మనం బాధలు ఉంటే వాళ్ళ బాధను ఎలా తెలుస్తాం? కాబట్టి మనం బాగుండాలంటే మనం చక్కగా జపం చేయాలి. అర్థం చేయాలి. జపం చేస్తే అవుతుందంటే మనకి బాధలు దొరుకుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా ఎప్పుడైతే మనం జపం చేస్తామో అప్పుడు మనకు ఆనందం వస్తుంది. మన ఆనందాన్ని ఎదుటి వాళ్ళు పంచాల. మన మహామంత్రం పైన ఉంటుంది, జపించండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కింద ఆనందించడం. ఆనందం రావాలంటే జపం చేయాలి. మనం జపం చేస్తే ఆనందం వస్తుంది. ఆనందం వస్తే, ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే ఎటువంటి బాధలను దాటేసొచ్చు. మన బాధలు బాధనే తెచ్చుకుంటాడు, బాధ ఇంక్రీస్ అవుతుంది. ఏది ఎక్కువ తెచ్చుకుంటే అది పెరుగుతుంది. భగవన్నామం తెలుసుకుంటే భగవంతుడి భక్తి పెరుగుతుంది. బాధలు మనం తెచ్చుకుంటా ఉంటే ఏమవుతుంది? బాధలు పెరుగుతుంది, రోగం వస్తుంది. అవునా కదా? ఎవరి నామం తెలుసుకోవాలా? భగవన్ నామం తెలుసుకోవాలా. మనకి ఎవరు గిట్టతే వాళ్ళ తెలుసుకుంటాం. కానీ కంసుడు చాలా గొప్పవాడు, తిట్టు
పుట్టినా కూడా కృష్ణ 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 అనేది పుట్టిన వచ్చేసింది. ఉద్దేశం మంచిది కాదు, కానీ వాడు చెప్పిన మంత్రం పోతుంది. మన ఉద్దేశం మంచిది కానీ మన మంత్రం ఆ జపం వేరే చెప్పుకుంటాం, మనం పతనం అయిపోతాం. కాబట్టి ఏం చేయాలా? భగవన్నామం మించింది ప్రపంచంలో ఏమీ లేదు. నీకు అన్ని రోగాలు భవరోగం అంటారు, భవరోగం తీర్చగలుగుతుంది. జన్మ మృత్యు జరావ్యాధి ఏదైనా స్మాష్ చేయగలుగుతుంది, అంత శక్తి భగవన్నామానికి ఉంది. కాబట్టి మనం పూర్వాచార అడుగుజాలు నడవాలి. ఆచార్యులు మనకి ఏదైతే చెప్పినారో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మనం భక్తులు, లేకపోతే మనకి జంతువుకి ఎటువంటి తేడా లేదు. కష్టం వస్తుంది, కొద్ది మహిళకి కష్టం వచ్చింది, ఏం చేసింది? ఊరేసుకుని చచ్చిపోయిందా? లేదు పిల్లలు వీళ్ళు పారిపోయిందా? భగవన్నామని చెప్పింది, కృష్ణుడు నామం పలికింది, కృష్ణుడు అనుక్షణం కాపాడాడు. ద్రౌపదికి కష్టం వచ్చింది, ద్రౌపదికి వచ్చిన కష్టానికంటే ఎక్కువ కష్టం వచ్చేసింది మనకి. లేకపోతే కొద్దిపారానికైనా కష్టం వచ్చిందా? ఈ భూలోకం వచ్చిన దానికి అంత పెద్ద మహాతల్లి లక్ష్మీదేవి సీతామాతకు వచ్చినప్పుడు ఏమైందేమో ఎన్ని కష్టాలు పడింది. ఆమెకనే కష్టపడ్డామా? మన కష్టం చాలా చాలా చిన్నది. మండోదరి ఎంత బాధపడింది. ఆయన ప్రతి ఒక్క స్త్రీని కోరుకుంటారు రావణాసురుడు, కానీ మండోదరి భరించింది. దానికి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కథ, అవునా కదా? పతివ్రత స్త్రీలో మండోదరి కూడా ఒకటి. అంతేకాదు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు నా గొంతులు అనేసి భర్తను పక్కన పెట్టిందా? పెడితే ఆమె స్థానం కోల్పోయింది. కాబట్టి మనం మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్. మనసుని బాగు చేస్తుంది, శరీరం కూడా బాగా చేస్తుంది, ఏమైనా బాగా చేయగలుగుతుంది, ఎంత శక్తిని ఇవ్వగలుగుతాం. దాన్ని అసంగ శస్త్రైన దృఢైన చిత్వ ఎటుండాలి? మనం చిత్త శుద్ధిగా ఉండాలా. దాని అసంగ శస్త్రైన అంటే ఒక నమ్మకం ఉండాలి, విశ్వసించాలి. అప్పుడు దాన్ని మనం స్మాష్ చేయొచ్చు. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే భయపడి నమ్మకం లేకుండా ఏది నమ్మాలని అర్థం కాకుండా బాగుంది, నన్ను నమ్ము శరణయ్యది పొందు అంటే అన్నమాట. నీ ఆడ పొందుతావు. మనం మాయకి శరణగతి పొందాం, బాధలకి శరణగతి పొందాం, బాధలు పెరిగిపోతుంది. ఎవరికి శరణగతి పొందితే అది పెరుగుతుంది, బాధలు శరణగతి పొందితే బాధ పెరుగుతుంది, అవునా కదా? పుస్తకాల శరణగతి పొందితే జ్ఞానం వస్తుంది, మన పుస్తకాల శరణగతి పొందకపోతే సున్న వస్తుంది చదువుకుంటే. కాబట్టి మనం బాగా జపం చేయాలంటే ఖచ్చితంగా మన మనస వాచ కర్మన చాలా జాగ్రత్తగా ఉంటాం. అపరాధం లేకుండా మనం ఉన్నట్లయితే మనం జపం బాగా చేయగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది మనం చేయాల్సిన ధర్మం. కలికాలంలో కృష్ణుడు నామరూపంలో, కలికాలి నామరూప కృష్ణ అవతార అని ఇటువంటి కలియుగంలో మనం నామం చేయడం ద్వారా మన కృష్ణుడు దర్శనం చేసుకోవచ్చు. ఇది కలియుగ యుగ ధర్మము. దీన్ని మనం ఆచరించాలి. మనం ఎప్పుడు కానీ ఎక్కడ కానీ టైం దొరికితే మనం ఒంటరిగా ఉండేటప్పుడు కూడా భగవంతుడి లీలని మనం గుర్తు తెచ్చుకొని దాన్ని మనన చేసుకోవాలి. దాన్ని మనన అంటారు. మనన వల్ల కాదు, పక్కన ఎవరు కృష్ణ కథ చెప్పాలా. ఎవరితో మాట్లాడుతున్నామంటే యారేదిక దారేదిక కృష్ణ ఉపదేశం. ఎవరు చూసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుడు గురించే మాట్లాడాలంట మహాప్రభు చెప్తారు. ఎవరిని చూసినా కూడా నువ్వు కృష్ణుడి గురించి వాళ్ళు వినలేదా, వాళ్ళతో మాట్లాడద్దు అని. కృష్ణుడి గురించి విను, కృష్ణుడి గురించి చెప్పు, రెండు పైన చెప్పాలి. లేకపోతే వాళ్ళ బాధలు మనం చెప్పుకు మనం సన్యాసి రాలుకుంటే రాసి బూరు పెట్టారు అట్ట. వాళ్ళ బాధలు మనం చెప్పుకుంటారు, మన బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. బాధలు చెప్పుకుంటే ఏమవుతుంది? బాధలు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు పోయినా కూడా ఏం చేయాలా? కృష్ణ కథ చెప్పి అటువంటి సాంగత్యం తీసుకుని అటువంటి సాంగత్యం ఇవ్వాలా. లేదు కృష్ణ కథ ఎవరైనా చెప్తే దాన్ని వినాలా. అటువంటి వ్యక్తిని సాంగత్యం. ఈ మాయావాటిని సాంగత్యం చేసామంటే మనకి ఒక ఆనందం పోతుంది, మన దగ్గర ఉన్న ఆనందం అయిపోతుంది. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిద్దాము, సనాతన ధర్మాన్ని ఆచరిస్తాము, నామ రుచిని పొందుతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాద కీ జై.